పట్టుకోలేకపోయాం సార్. దగ్గరికి వెళ్తూ కొడుతోంది. మనుషులు ఎవరైనా ఉన్నారా? మనిషి ఎవరూ లేరు సార్. గుర్రం ఒక్కటే ఉంది. స్టేషన్ చుట్టూనే తిరుగుతోంది సార్. మనిషి ఎవరూ లేరా? ఏంటిరా దీనికే వణుకు పుడుతుందా? మరి వీరుడు ఎదురుగా వస్తే ఏం చేస్తారురా? ఈసారి చిటికొద్రా. దీనికే తొందరపడకండి అని చెప్పాను. ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెలియదని డాక్టర్ చెప్పారు. ఏం చేయబోతున్నారు? అనవసరంగా రీసెర్చ్ అది దీన్ని చేసి ఇప్పుడు ఏమైందో చూసారుగా. ఏమైంది సార్? స్టేషన్ సీసీటీవీ కెమెరాలో కూడా ఏది రికార్డ్ అవ్వలేదు. దెబ్బ తగిన ఇన్స్పెక్టర్ కూడా అన్కాన్షియస్ గా ఉన్నారు. మిగతా పోలీసులు అడిగితే సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అయితే ఏంటి సార్, వీరుడు స్టేషన్లోకి వచ్చి అందరినీ కొట్టి పారేశారని కేసు ముగించేస్తారా? వీరు ఊరు జనాల్ని పంపించేశారు. ఎవరు చేశారని ఎలా సార్ కనిపెడతారు? సార్, ఆ 1 అవర్ సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేసింది వీళ్ళే. దీన్ని ఎక్కువగా కలిగితే ప్రాబ్లం మీకే. చూసుకోండి సార్. అన్నయ్యని రమ్మని చెప్పండి. సరే సార్. అన్న ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నారట, ఏంటి విషయం? అదేం లేదు కుమారు. వీరా గురించి నీ ఉద్దేశం ఏంటి? నాకు పెద్దగా దేవుడి మీద నమ్మకం లేదన్న. అరే నాకు కూడా అంతే. కానీ ఆ వీరా వల్లే మన ఊళ్ళోకి ఇప్పుడు కేబుల్ ప్రాజెక్ట్ రాకుండా ఆగిపోయింది.
సరే అలా చూసినా ఆయన దేవుడే కదా. అన్నా ఏంటన్నా దానికి దీనికి ఏంటన్నా సంబంధం? అయ్యో నువ్వు ఒకటివి. జనాలు వీరాని విపరీతంగా కొలుస్తున్నారు. మొక్కుబళ్ళు తెచ్చుకుంటున్నారు, పొంగళ్ళు పెడుతున్నారు, అన్నదానాలు కూడా చేస్తున్నారు. అన్నా వీరుడు వచ్చింది ఆ గుడిని కూల్చేయకుండా ఆపడానికే. ఇలా అందరికీ నమ్మకాలు కలిగించడానికి ఆ వీరుడేమీ రాలేదన్నా. కాదే, చాలా మంది కోరికలు కూడా తీరాయి. మొక్కితే అవుతుందన్నా, ప్రయత్నిస్తేనే కదన్నా అవుతుంది. కొంతమందికి అనుకోకుండా ఏదో జరుగుంటుంది, వాటన్నిటికీ నేనెలా కారణం అవుతాను? వీరుడు వీరుడు ఎలా? స్టేషన్లోనే చూశాను కుమారు. నీ తప్ప మేమందరం సెల్ లోపలే ఉన్నాము. వీరాగా నటించింది నువ్వేనని నాకు తెలుసు. అన్నా ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదన్నా. ఈ కేబుల్ ప్రాజెక్ట్ పూర్తి ఎవరికే అన్నా, ఆ తర్వాత అదంతా ఏమి కాదు తమ్ముడు. నాకు సుమతి అనే ఒక కూతురుంది. తను 3 సంవత్సరాల వరకు ఆడుతూ పాడుతూ బాగానే ఉంది. అకస్మాత్తుగా తను కాలుజారి పడి మంచం పాలైపోయింది. చాలా మంది ఏవేవో వ్యాధుల పేర్లు చెప్పారు. మేము తిరగని ఆసుపత్రి అంటూ ఏదీ లేదు. కానీ ఫలితం మాత్రం శూన్యం. సుమతికి రోజు కాలికి ఆయిల్ పెట్టి ఎక్సర్సైజ్ చేయించాలి. భయంకరంగా నొప్పి పెడుతుంది. కానీ నొప్పిగా ఉందని తను ఏ రోజు చెప్పలేదు. ఇన్ని రోజులుగా నడవలేని నా కూతురు ఈ రోజు నడుస్తుంది. అది నీ వల్ల. నా కూతురికి వీర అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు వీరాని మొక్కి మొక్కి జీవితంలో ఇక నడవలేదు అనుకున్న నా కూతురు ఈ రోజు నడవడం మొదలుపెట్టింది. నేనేం చేశానన్నా? తనకు ముందు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు నయమైంది. అంతేగా అన్నా? నువ్వేమీ చేయలేదని నా మనసుకు తెలుసు కుమారు. కానీ ఒక తండ్రిగా నేను తనకి ఇవ్వలేని నమ్మకాన్ని నువ్వు తనకిచ్చావు. ఈరోజు నా కూతురు నడుస్తుంది అంటే దానికి కారణమే నువ్వు. కుమారు, నా కోసం ఒకే ఒకటి చేస్తావా? అన్నా చెప్పన్నా. నా సుమతి నిన్ను ఒకే ఒక్కసారి వీరాగా చూస్తే తను ఇంకా బలంగా మారుతుంది. తను కూడా మిగతా పిల్లలాగా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటుంది. కుమారు, నా కూతురు కోసం ఒకే ఒక్కసారి నువ్వు వీరాగా రావాలి. ఏంటి నాది? వెళ్ళి చూడు. అరే ఎవరో వెళ్ళి చూడమ్మా. రా. అరే దిగమ్మా, దిగు. వెళ్ళి చూడు. అరే వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళిరా, భయపడకుండా వెళ్ళమ్మా. భయపడొద్దు సుమతి, ఆయనే వీరా. నువ్వు రోజు కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటావుగా, అందుకే ఆయనే నీకోసం వెతుక్కుంటూ వచ్చారు. వెళ్ళు వెళ్ళు, ఏమి చేయరమ్మా, వెళ్ళు. మీరే నా వీరుడా? ఆ రోజు వీరుడి గుడిలో మెరుపొచ్చింది కదా, నన్ను భుజం మీదకి ఎక్కించుకొని చూపించాడు. ఈ గుడిని కాపాడడానికి వీరుడు వచ్చాడు. ఈ గుడిని కాపాడినట్టే నన్ను బాగా నడిచేలా చేయవిరా. నిన్ను రోజు మొక్కుతున్నా తెలుసా? ఇలా చూడు. ఇప్పుడంతా బాగా నడవడానికి ప్రయత్నించా, కానీ
ఎక్కువ దూరం నడవలేకపోతున్నా. ఇక్కడ నొప్పిస్తుంది. అప్పుడు మాత్రం నాన్న భుజం మీదకి ఎక్కించుకుంటాడు. మీ వల్ల ఇప్పుడు నేను బాగా నడుస్తున్నా తెలుసా? నేను దేవుడంతా కాదమ్మా, నేను కూడా మామూలు మనిషిని. నువ్వు నడిచింది నా వల్ల కాదు. నువ్వు రోజు నొప్పిని తట్టుకొని కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా, అందువల్ల నడవగలిగావు. మనం ధైర్యంగాను నిజాయితీతోనూ ఉంటే చాలు. మనకి ఏ దేవుడు అక్కర్లేదమ్మా. అప్పుడు మీరు దేవుడు కదా? అప్పుడు మీకు ఎలా మెరుపులంతా వస్తున్నాయి? నాకు రావట్లేదే. మీరు ఊరికే కదా చెప్తున్నారు. రంగరాజు కూతుర్ని కలలో చూశాను. నాకెందుకో ఈ సమస్య పూర్తి అవ్వలేదు అనిపిస్తోంది. అదంతా పూర్తయిపోయిందిరా. దూరుని కొట్టి పడుకోబెట్టేస్తాం, ఇంకేంట్రా. లేదురా, ఈ సమస్య ఇంకా ముగియలేదు. ఇంకొకడున్నాడు.